మీరు ప్రకటించండి. నెహ్రూ గారికి ఇచ్చినా పర్వాలేదు, మాకు ఇచ్చినా పర్వాలేదు అని పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియచేయడం జరిగింది. మరి ఎందుకనో తెలియదు, సమయం లేకపోవచ్చు, లేకపోతే నేను స్టేజ్ ఎక్కిలోకే నవీన్ గారు, కానీ నాకు పోరాటం ఇష్టం, యుద్ధం చేయడం ఇష్టం. వెల్కమ్ టు NSTV. నేను మీ శివాజీ. సామాజిక ఉద్యమ నేత, నిరంతరం ప్రజలలో మెలిగే మనిషి. నాటి 2024 జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నికలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మెలిగిన పాటంశెట్టి సూర్యచంద్ర అయితే మనం ఉన్నారు. ఏంటి అసలు వివరాలు, పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి వారి దినచర్య ఏంటి, ఏమేం చేస్తున్నారు అనేది సార్ చెప్పండి. ఏంటి మీరు గత 2018 నుంచి మీరు ఒక రాజకీయవేత్తగా, నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా, ఒక ప్రముఖ పార్టీకి మీరు చేసుకుంటూ వచ్చారు. ఏంటి దాని పట్ల ఏంటి మీరు చెప్పండి. 2001 నుంచి 2018 వరకు నేను మా బూరుపూడి గ్రామానికి సర్పంచ్గా చేశాను. తర్వాత 2019లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2019 తర్వాత జనసేన పార్టీని జగ్గంపేట నియోజకవర్గంలో శక్తివంచన లేకుండా బలోపేతం చేయాలన్న బలమైన లక్ష్యంతో నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సుమారు 6 సార్లు ప్రతి గడపకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి మా జన సైనికులు మేము ఎంతో కృషి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నో అమర నిరాహార దీక్షలు, ధర్నాలు, పోరాటాలు ఎన్నో చేయడం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. ఈ పరిస్థితుల్లో జరిగినటువంటి కూటమి పొత్తులో భాగంగా గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడం జరిగింది 2024లో. అంతకుముందు జ్యోతుల నెహ్రూ గారికి మాకు జరిగిన వివాదాల వల్ల మాకు చాలా ఎక్కువ గ్యాప్ రావడం జరిగింది. పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలుసుకున్నా ఇక్కడ మాకు ఎక్కువ విభేదాలు రావడం వల్ల గ్యాప్ వచ్చింది. మా గ్యాప్ని కలిపి మా ఇద్దరిని సరిచేసిన తర్వాత సీటు మీరు ప్రకటించండి, నెహ్రూ గారికి ఇచ్చినా పర్వాలేదు, మాకు ఇచ్చినా పర్వాలేదు అని గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియచేయడం జరిగింది. వారు మరి ఎందుకనో తెలియదు, సమయం లేకపోవచ్చు, లేకపోతే మన అవసరం లేకపోవచ్చు, ఏదేమైనా ఆ రకంగా కనీసం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే పరిష్కారం చేయకుండా నెహ్రూ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగుతున్నారు, ఒక ఉద్యమ నేతగా కొనసాగుతున్నారు. ఏంటి మీ దినచర్య ఏ విధంగా నడుస్తుంది? మేము ప్రతిరోజు ఉదయం 5 గంటలు లేస్తాం, 6-7 గంటలకల్లా రెడీ అవుతాం. రెడీ అయి నియోజకవర్గం 83 గ్రామాల్లో కూడా ఎక్కడ ఎవరు సమస్య ఉన్నా సరే వెళ్ళడం, ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడం. అంతేకాకుండా నియోజకవర్గంలో ఎవరు ఇంట్లో కష్టం ఉన్నా, ఎవరింట్లో ఎవరైనా మనుషులు దూరం అయినా సరే వెళ్ళి పలకరించడం, ఓదార్చడం అనేది మొదటి నుంచి నాకు 20 సంవత్సరాల నుంచి అలవాటు. సర్పంచ్గా చేసినప్పుడు అదే రకంగా ఉన్నాను. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కూడా ప్రజలందరితోని కూడా ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది. దాంట్లో భాగంగా ఎవరింట్లో కష్టం వచ్చినా సరే మేము ప్రతిరోజు వెళ్ళి ఆ కష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి తోడుగా అండగా ఉండడం జరుగుతుంది. రెండేంటంటే ఏ ఊర్లో అయినా ఎక్కడైనా సమస్యలు ఉండి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, లేకపోతే ఎవరి వల్ల ఏవైనా అతి దారుణంగా సమస్యలతో హింసింపబడుతుంటే వాళ్ళ తరఫున మా గలం విప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, సంబంధిత అధికారుల దగ్గరికి బాధితులను తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎన్నికలు అయిన తర్వాత 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అదే కొనసాగిస్తా ఉన్నాం. ప్రతిరోజు ఇది దినచర్య. నియోజకవర్గంలో ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొనడం అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచనతో ఉంటాను నేను. అదే రకంగా మన రాష్ట్రం బాగుండాలి, మన నియోజకవర్గం బాగుండాలి, మన మండలం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, అందరూ బాగుండాలి అనే ఆలోచనతో ఒక వ్యవస్థ మార్పుకి భగవంతుడు నాకు ఎంత శక్తి ఇచ్చాడో అంత శక్తి కూడా ఉపయోగించి సమాజం మంచి మార్గంలో వైపు వెళ్ళేలాగా మంచి సమాజం కోసం నిరంతర ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు చేసే ఈ సేవా కార్యక్రమాలకు గాను అంటే మీకు వనరులు ఏ విధంగా వస్తుంటాయి? అంటే ఇంచుమించు నాకు తెలిసిన మా మిత్రులు కొంచెం మంది హెల్ప్ చేస్తున్నారు, ఇప్పటికీ హెల్ప్ చేస్తున్నారు చాలా మంది. అంటే వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, పాటంశెట్టి సూర్యచంద్ర లాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రధానంగా ప్రజలలో ఒక ప్రశ్న అయితే మెదులుతుంది. అది ఏంటంటే, అంటే ఇంత మీకు
మీరు ఎక్కువ శాతం నమ్మేది, మీరు అభిమానించేది పవన్ కళ్యాణ్ గారిని. వారిని మీరు ఎందుకు దూరం చేసుకున్నారు? దూరం చేసుకునే పరిస్థితి నేనేం చేసుకోలేదు సార్. ఎందుకంటే దూరం చేసుకోవాలి, దగ్గర అవ్వాలి అనేది ఏం కాదు. కొన్ని కాలం ప్రభావం అలా జరుగుద్ది ఇది. అంటే కావాలని నేను దూరం చేసుకోలేదు, కావాలని నన్ను వాళ్ళు వదులుకోలేదు. రాజకీయ పరిస్థితులను బట్టి ఆ రకమైన పరిస్థితులు రావడం జరిగింది. అంతేగాని నేను కావాలని దూరం అవ్వడం, నన్ను కావాలని ఎవరు వదిలేయడం అన్నది ఏం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అంటే పొత్తుల్లో భాగంగా గెలిపే లక్ష్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న పరిస్థితుల్లో ఇక్కడ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితుల ప్రభావం వల్ల మేము దూరం అవడం జరిగింది. అంతేగాని దీంట్లో పవన్ కళ్యాణ్ గారు మనకేదో అన్యాయం చేస్తారనో ఇంకోటో ఏం కాదు. ఇక్కడ నియోజకవర్గ పరిస్థితిని బట్టి, ఎందుకంటే ఇక్కడ జ్యోతుల్ నెహ్రూ గారికి సీట్ ఇవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి ఉండొచ్చు, అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చుండొచ్చు. కాకపోతే ఏంటంటే సీటు ఇవ్వడం తప్పు కదా ఆయనకి. కాకపోతే ఇక్కడ మనల్ని నమ్ముకుని మన పార్టీ కోసం 8 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి రాత్రి పగలో తిరిగాడు. ఇంటికి కూడా వెళ్లకుండా భార్య భర్త కలిపి గ్రామాల్లోనే పల్లెనిద్ర చేశారు. ప్రతి గడపకి 6 నుంచి 7 సార్లు తిరిగారు. అటువంటి వ్యక్తికి మనం సీట్ ఇవ్వలేదు. కనీసం ఒక మాట చెప్పుదాం, తమ్ముడు నీకు నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, వాళ్ళు నిన్ను తిడితే ఏంటి, తోస్తే ఏంటి, నిన్ను ఎన్ని అవమానాలు పెట్టినా నువ్వు ఏమీ బాధపడొద్దు, నీకు నేనున్నాను అనే మాట రాలేదు. అంతే తప్పించి వేరే ఏం కాదు. అంటే గత ఏడాదిలో రాజకీయ పరిణామాల నిమిత్తం మీ మీద కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. అవి ఏంటంటారు? ఏం ఆరోపణలు? ఈ కొన్ని అంటే ఫండ్స్ పైనుంచి రావటం, కొద్దిగా ఈ లావాదేవీలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు వచ్చాయి ప్రజల్లో. అవి ఏంటంటారు? ప్రజల్లో ఆరోపణలు కాదయ్యి, కొంచెంమంది నాయకులు కావాలని పెట్టిన ఆరోపణలు అయ్యి. ప్రజలకి సూర్యచంద్ర ఏంటో తెలుసు. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలందరికీ ప్రతి ఇంట్లో కూడా పాటశెట్టి సూర్యచంద్ర నా బిడ్డ, నా తమ్ముడు, నా కొడుకు అనే భావంలో ఉన్నారు ప్రజలు. ఈ రకంగా ఆరోపణలు చేసేది ఎవరంటే పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటి నుంచి వచ్చింది ఆరోపణలు. అంతకుముందు ఏం కాదు. అంతకుముందు ఇప్పుడు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళే పాటంశెట్టి సూర్యచంద్ర చాలా మంచి వ్యక్తి, ఆడిముత్యం పాటంశెట్టి సూర్యచంద్ర వజ్రం లాంటివాడు, మట్టిలో బంగారం పాటంశెట్టి సూర్యచంద్ర నెంబర్ 1 అటువంటి నాయకుడు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎవరు లేడు. అంత మంచి మనసున్న మంచి నీతి నిజాయితీ పరుడు పాటంశెట్టి సూర్యచంద్ర. మా సూర్యచంద్ర అన్నవాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసేటప్పటికి ఆటోమేటిక్గా ఆరోపణలు రావడం, మేము డబ్బులు ఇచ్చాము అని ఒకడు, తినేసాడని ఒకడు, ఏదో చేసాడు అలా చేయడం చెప్పి తప్పుడు ఆరోపణలు. ఏంటి, ఎవరు ఇచ్చారు డబ్బులు, ఎవరి డబ్బులు ఎవరు తినేస్తారు, నువ్వు దేనికి ఇచ్చావు డబ్బులు, దేనికి ఇచ్చారు మీరు? మనం ఏదో చేస్తున్నాం, కార్యక్రమాలు చేసి ఇచ్చారు, హెల్ప్ చేశారు, కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు నాగేంద్రబాబు గారు ఇవాళ నిన్న ఎప్పుడో మన పార్టీకి విరాళాలు ఇవ్వండి, పార్టీ బలోపేతానికి మీరందరూ సహకారం చేయాలని చెప్పేసి నాగేంద్రబాబు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీకి హెల్ప్ చేయండి, విరాళాలు ఇవ్వండి మీకు అన్నది ఆయన చెప్తారు. మేము కూడా జనసేన పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి ఎన్నోసార్లు విరాళం మేమే ఇచ్చాం పార్టీకి. అంటే పార్టీకి నేను విరాళం ఇచ్చానండి, ఓ 10,000, 20,000, 50,000, అప్పుడప్పుడు నాకు తోచినప్పుడు 15,000 ఇచ్చేవాడు. నేను పార్టీకి నేను విరాళం ఇచ్చాను. నేను ఇచ్చిన విరాళాలు జన సైనికులు ప్రజలందరూ ఇచ్చిన విరాళాలతో మీరు ఏం చేశారా, డబ్బు అంతా మీరు దోచు తినేశారా అని చెప్పేసి అడిగితే అది ధర్మంగా ఉంటుందా? ఎందుకంటే పార్టీ, జనసేన పార్టీ అనేది ఒక ఆర్థికంగా కొంచెం ఆర్థిక బలం తక్కువ ఉన్న మంచి రాజకీయ పార్టీ అని అందరూ సహకారం చేశారు. నేను సహకారం చేశాను పార్టీకి. ఆ పార్టీని నేను పేరు పెట్టి మీరు ఏం చేశారు, ఈ డబ్బంతా దుర్వినియోగం చేశారు, మీరు సంపాదించేశారా, ఎక్కడెక్కడ దాచుకున్నారని చెప్పేసి నేనంటే ఎంత మండుద్ది? మరి అదే రకంగా పాటశెట్టి సూర్యచంద్ర జనసేన పార్టీలో ఉన్నప్పుడు రాముడు దేవుడు సూర్యుడు అని చెప్పేసి నేను జనసేన పార్టీ నుంచి కనీసం ఒక మాట అన్నా చెప్పలేదు, అవతల వ్యక్తి మమ్మల్ని దూషించి తిట్టినా తోసినా అని చెప్పేసి నేను మనోవేదంతో నేను ఏ పార్టీలోకి వెళ్లకుండా ఇండిపెండెంట్గా పెడితే మీరేమో నాకు పేర్లు పంగనామాలు పెట్టి నా మీద లేనిపోని నిందలేస్తారా మీరు? అప్పుడు మంచోడు, ఇప్పుడు సూర్యచంద్ర చెడ్డోడు ఎలాగవుతాడు? అంటే మనం మాట్లాడేది చాలా పద్ధతిగా మాట్లాడాలా. ఎన్ని మొక్కలు పంచామండి నియోజకవర్గంలో? లక్షల మొక్కలు పంచాం. ప్రతి ఇంటికి
జనసేన పార్టీ మొక్కమ్మ జామ మొక్క, జనసేన పార్టీ నిమ్మ మొక్క, జనసేన పార్టీ కొబ్బరి మొక్క, జనసేన పార్టీ దానిమ్మ మొక్క, జనసేన పార్టీ మందార మొక్క. ప్రతి ఇంటికి జనసేన పార్టీ మొక్కమ్మ జామ మొక్క, జనసేన పార్టీ నిమ్మ మొక్క, జనసేన పార్టీ కొబ్బరి మొక్క, జనసేన పార్టీ దానిమ్మ మొక్క, జనసేన పార్టీ మందార మొక్క. అమ్మ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి, మీ కష్టాలు ఏమన్నా ఉన్నాయా, మీకు మేము అండగా ఉన్నామని చెప్పేసి ప్రతి గడప 7 సార్లు వెళ్ళాం. ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చాం, కాయలు కాస్తా ఉన్నాయి. కళ్ళు కనిపించట్లేదా? ఏం చేసాము? బుద్ధుండే మాట్లాడుతున్నారా? అసలు అర్థం ఉండాలండి. కరోనా టైంలో మాస్కులు పెట్టుకుని కరోనా వస్తే బయటికి వెళ్తే ప్రాణాలు పోతాయని భయపడిపోయి గడగడలాడిపోతున్న పరిస్థితుల్లో మాస్కులు పెట్టుకుని ప్రతి ఇంటికి మాస్కులు పంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఈ మందులు పంపిణీ చేసి ఇవన్నీ దేని గురించి చేసాం? పార్టీ గురించే కదా. పార్టీ జెండా భుజాన వేసుకుని ఇవన్నీ చేసాం. మీరు హెల్ప్ చేశారు, మేము చేసాం. హెల్ప్ చేస్తే కరోనా టైంలో ప్రాణానికి భయపడి ఆగిపోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇళ్లలో ఉన్నవాళ్ళు తెగించి ఎందుకు వెళ్ళాం? మేము ప్రాణాలు కాదు ముఖ్యం, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి వెళ్ళాం. చేయకుండా మన సూర్యచంద్ర జన సైనికులతో కలిపి ఇంటింటికి వెళ్తున్నాడు, అన్నీ పంచుతున్నాడని చెప్పి ఆ రోజు అన్నారా? ఈ రోజేమో నిందలేస్తారా? ఇక్కడ గోదావరి వరదలు వచ్చాయండి. గోదావరి వరదలు, అక్కడ గోదావరి వరదల్లో సుమారు 20 గ్రామాలకి ఆహారం లేక అల్లల్లాడిపోతూ ఉంటే ఇంచుమించు కొంచెం మంది మిత్రులు హెల్ప్ చేశారు. వాళ్ళు ఇచ్చిన హెల్ప్ అదే రకంగా మన నియోజకవర్గంలో కొంచెం మంది నా ఫ్రెండ్స్ మాతో తిరిగి వాళ్ళందరూ హెల్ప్. నియోజకవర్గంలో కొన్ని గ్రామాల బట్టలు సేకరించి 2 లారీలు అక్కడికి మెటీరియల్ పట్టుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ చాలామంది అప్పటికే సహాయం చేయడానికి ఉన్నారు, కానీ లోపలికి వెళ్ళడానికి భయపడేవారు. వరద, విపరీతమైన వరద, మునిగిపోయి చనిపోతారమ్మా అని. అటువంటి పరిస్థితుల్లో మేమందరం వెళ్ళి వాడల్లో వెళ్ళి అక్కడ పడవల్లో వెళ్ళి ఈ సామాన్లన్నీ జనసేన జెండాతో పట్టుకెళ్ళి అక్కడ అందరికీ నిత్యావసర సరుకులు అందరికీ పవన్ కళ్యాణ్ గారు పంపించారని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెచ్చాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నువ్వు డబ్బులు ఇచ్చావు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రమాదంలో అక్కడ వరదల్లో వెళ్ళి చేసే దమ్మున్నవాడు ఎవడు? ఆ రోజు మన సూర్యచంద్ర వెళ్ళాడు, ప్రాణాలకు తెగించి వెళ్ళాడని చెప్పి ఆ రోజు మీరే కదా అన్నారు. ఈ రోజేమో అవినీతి అయిపోయిందా? అసలు మనుషులేనా మీరు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. తప్పది, చాలా పొరపాటు. నేను సంపాదించాలంటే నాకు కష్టానికి వచ్చి ఏదో వ్యాపారం చేసుకుంటే నేను ఉదయం 4:30-5 గంటలు లేస్తాను, రాత్రి 11-12 అవుద్ది. అంత కష్టపడతాను నేను, ఒక క్షణం విశ్రాంతి తీసుకోకుండా. సంపాదించాలంటే లక్షలు సంపాదించవచ్చు నేను. కానీ సమాజం బాగుండాలి, మంచి సమాజం రావాలి, అందరం బాగుండాలని చెప్పేసి ఆలోచనతో ఉన్న వ్యక్తిని నా మీద నిందలేసేది మీరు. ఏం చేశారు? పార్టీకి ఇచ్చిన డబ్బులు అని చెప్పంటే సమాధానం ఉంటుందా? ఆయన మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, నేను ఇచ్చాను, నమ్మి ఇచ్చాను నేను. ఇప్పుడు నేను అడిగితే అది ధర్మం, అది ఇప్పుడు నేను పార్టీ నుంచి నేను దూరంగా ఉంటున్నానని చెప్పేసి నా మీద నిందలేయడం భావ్యం కాదు. వెయ్యాలంటే చాలా వేయచ్చు నేను, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. అంటే చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. కనీసం ఇంగిత జ్ఞానంతో ఉండాలి. 5 సంవత్సరాలు ఇంటింటికి తిరగడానికి 1000 కిలోమీటర్లు నడిచాం, మోకాళ్ళు అరిగేలా నడిచాం, ఇల్లు వదిలేసాం, సుఖాలు వదిలేసాం. అంతలా చేస్తే నా మీద నిందలేస్తారా, పేర్లు పెడతారా మీరు? తప్పది, పొరపాటు. నేను ఇండిపెండెంట్గా ఉన్నాను, నేను ఏ రాజకీయ పార్టీలో లేను, ఇండిపెండెంట్గా పోటీ చేశాను, ఇండిపెండెంట్గానే ఉన్నాను. మంచి చేస్తే ప్రభుత్వం మంచిని అభినందిస్తున్నాను, తప్పు చేస్తే ఇది తప్పని ఖండిస్తున్నాను. నేను ప్రజల గలం వినిపిస్తూ ఉన్నాను నేను ఇప్పుడు. అంతేగాని నాకు పేర్లు పంగనామాలు పెడితే మాత్రం భావ్యం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే నేపథ్యంలో మీకోసం నిరంతరం కష్టపడుతూ మీ వెనక ఒక క్యాడర్ ఉండేది, ఆ క్యాడర్ని ఎందుకో వదిలేసుకోవాల్సి వచ్చింది? క్యాడర్ ఇప్పుడు ఉంది, ప్రతి గ్రామంలో నా క్యాడర్ ఇప్పుడు ఉంది. 2024 ఎన్నికలలో అవును ఉంది. పార్టీలో ఉన్నప్పుడు, గత పార్టీలో ఉన్నప్పుడు క్యాడర్ ఉండేది. ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత కూడా ఇంచుమించు చాలా క్యాడర్ నాతో ఉన్నారు. కొంచెం మంది జనసేన పార్టీలో ఉండిపోవడం జరిగింది. అంతేగాని ఇప్పుడు నాకు కూడా క్యాడర్ లేరనడానికి లేదు. సుమారు 12,531 ఓట్లు వచ్చాయి నాకు ప్రతి గ్రామంలోని నన్ను అభిమానించి ప్రేమించే అభిమానులు ఉన్నారు, ఇవాళకి ఉన్నారు. ఎక్కడ నా క్యాడర్కి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులు, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులకు మీకు వచ్చిన వివాదాలు ఏంటి? అసలు విభేదాలు ఏమి లేవు. అక్కడ జ్యోతుల నెహ్రూ గారు శాసనసభ్యులకి మాకు అంత చర్చించుకునే అంత విభేదాలు లేవు. ఎందుకంటే విభేదాలు అనేవి ఉండవు సోదర. ఆయన ఎమ్మెల్యే కావాలన్నది ఆయనకి ఆశ ఉంది, ఎమ్మెల్యే అవ్వాలన్నది నాకు ఆశ ఉంది, ఎప్పుడోకప్పుడు ఎమ్మెల్యే అవ్వాలన్నది నాకు ఆశ ఉంది.
ఆ ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు కదా, అక్కడే వస్తుంది. ఆయనే చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి, ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడం అన్నట్టు. అంతే, ఆయన ఎమ్మెల్యే కావాలని ఆయనకు ఉంటుంది, నేను ఎమ్మెల్యే కావాలని నేను ఉంటుంది, నా తర్వాత నా కొడుకు నవీన్ ఎమ్మెల్యే అవ్వాలని ఆయనకు ఉంటుంది, నాకు ఎప్పుడొకప్పుడు ఎమ్మెల్యే అవ్వాలని నాకు ఉంటుంది. మరి ఈ రకమైన పరిస్థితుల్లో ఆటోమేటిక్గా వస్తాయి. ఆయన ఒకటంటే మనం ఏదన్నా అనుకుంటే ఇది కాదు అని చెప్పి ఆయన అంటారు, ఆయన చేసేది ఏమన్నా తప్పు ఉంటే ఇది తప్పు అని మనం అంటాం. అంటే ఇది ఈ రకమైన ఆధిపత్య పోరులో తప్పించి ఎమ్మెల్యే అవ్వాలన్నది నాకు లేదనుకో, సూర్యచంద్ర చాలా మంచివాడు అని అంటారు. అదే రకంగా వాళ్ళు సూర్యచంద్ర ఇప్పుడు ఆయన ఉంది, మొన్న ఎలక్షన్లో ఉంది, ఇంచుమించు 7-8 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో ఉన్నారు, నాకు సీట్ వచ్చింది, సరే సూర్యచంద్ర ఏదో అయింది మనం కలిసిమెలిసి వెళ్దాం అని చెప్పేసి అతనికి లేదు కదా. పొత్తులో భాగంగా ఏం చేయాలైనా సీట్ వచ్చిన వెంటనే మిమ్మల్ని సంప్రదించారు, ఇదేంటి నువ్వు బాధపడ్డవేంటి, నీకు నేనున్నాను పద మనం కలిసిమెలిసి వెళ్దాం, నువ్వేంటి నేనేంటి, పైన వాళ్ళిద్దరూ కలిసిమెలిసి వెళ్తున్నారు మనం కలిసిమెలిసి వెళ్దాం అన్నది లేదు కదా ఆయనకి. ఎందుకు లేదు, వారి అబ్బాయి భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వాలి అని ఆయనకు ఉంటుంది. రేపు పొద్దున్న మరి వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే అవ్వాలంటే నేను కలిసిమెలిసి వెళ్ళిపోతే రేపు పొద్దున్న నాకు సీటు కావాలని పట్టుపడతాం కదా, ఇవాళ మీకు చేశాను నేను రేపు నాకు ఇవ్వండి అని పట్టుపడతాను కదా, మరి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. అవన్నీ దూరదృష్టితో ఆలోచించడం జరుగుద్ది వాళ్ళు. ఇందులో భాగంగా గ్యాప్ తప్పించి వాళ్ళకి మాకు పెద్దగా అంత గొడవలు అనేది ఏమీ లేవు. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఏంటంటే వాళ్ళు చేసి ఏమైనా తప్పులు ఉన్నాయనుకో నేను గలం ఇప్పుతాను, నేను గట్టిగా అడుగుతాను. నేను ఇప్పుడు ఉంది పుష్కర ఎత్తిపోతల పథకం ఉంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో లాస్ట్ టైం 2023లో మొత్తం 30,000 ఎకరాలు ఎండిపోయింది. ఆయన కూడా పోరాటం చేశారు, మేము పోరాటం చేసాం జనసేన పార్టీ నుంచి. అప్పుడు ఆయన గెలిచిన వెంటనే నేను రప్పిస్తాను, ఈ ఒక్క పంట విరామం ఇవ్వండి అన్నారు. తర్వాత ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇప్పుడు శాంక్షన్ లేదు, 49 కోట్లు 50 కోట్లు రావాలి, శాంక్షన్ లేదు. మరి 3 నెలల్లో మళ్ళీ పంటలు పెడతారు, దానికి గట్టిగా నేను మాట్లాడతాను. నేను ఇప్పుడు ఆయన తేవాలి, నిధులు తేవాలి, బాధ్యత ఆయన మీద ఉంది. ఇప్పుడు ఇంకా తేలేదు, ఎందుకంటే అది 2014 నుంచి అక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లీకేజ్లు అవుతున్నాయి. 2014 నుంచి 19 వరకు సుమారు 88 సార్లు పైప్ లైన్ పగిలిపోవడం జరిగింది. అప్పుడు ఈ జ్యోతుల నెహ్రూ గారే ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మీరు నిధులు శాంక్షన్ చేయించి పైప్ లైన్ మార్చుంటే మన 2023లో ఎండిపోతుంది కదా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు నెహ్రూ గారిని. ఎందుకు అడుగుతున్నానంటే చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, ఇంకా చేయలేదు కాబట్టి. ఆయన చేసుంటే మనం అడగం కదా. ఇప్పుడు వైసీపీని అడగడానికి వైసీపీ అధికారం లేదు, ఇప్పుడు అడగాల్సింది మనం ఎవరిని, కూటమి ప్రభుత్వాన్ని. కూటమి ప్రభుత్వం అంటే ఎవరు ఇక్కడ, జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు, ఆయన్ని అడగాలి మేము. అందుకని ఏంటంటే సూర్యచంద్ర ఇవన్నీ అడుగుతున్నాడని చెప్పి నా మీద వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. అదే రకంగా ఇసుక అవినీతి చేస్తున్నారు, మట్టి అవినీతి చేస్తున్నారని చెప్పేసి మనం మాట్లాడతాం, చేస్తున్నారు కాబట్టి. మరి వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జ్యోతుల నెహ్రూ గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడెక్కడ అవినీతి చేస్తున్నారన్నది ఆయన చెప్పేవారు కదా. మరి రేపటి నుంచి నేను కూడా చెప్పాలి కదా మాట, అవినీతి చేస్తున్నారు, దానివల్ల పంచాయతీలకు వచ్చే సేనరైజ్ రావట్లేదు, మీరు దోచేస్తున్నారని చెప్పేసి మేము మాట్లాడతాం. అక్కడే వస్తాయి, చూడు సూర్యచంద్ర ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పేసి నేను చెడ్డోడి కింద కనిపిస్తాను. తప్పు చేస్తే ఇది తప్పు అంటే మనం చెడ్డోళ్ళ కింద కనిపిస్తాం, అది సహజం. అది వాళ్ళు మంచిగా ప్రయత్నం చేసి మంచి పరిపాలన చేస్తే అభినందిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఉంది మొన్న జగ్గంపేటలో అది పెట్టారు, కళ్యాణ మండపం దగ్గర, కాపు కళ్యాణ మండపంలో ఈ బీఈడీ స్టూడెంట్లకి ట్రైనింగ్ పెట్టారు. నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, జ్యోతుల నెహ్రూ గారు మంచి పని చేస్తున్నారు, అక్కడ టీచర్ ట్రైనింగ్స్కి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు, అభినందనలు జ్యోతుల నెహ్రూ గారికి అని ప్రెస్ మీట్ పెట్టి అభినందించాను నేను. అదే రకంగా తప్పు చేస్తే ఖండిస్తున్నాను నేను. ఇప్పుడు పుష్కర ఎత్తిపోతల పథకాన్ని నిధులు తేలేదు, మీరు తేవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఎందుకు తేలేదని చెప్పేసి గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు రేపు మట్టి మీద మాట్లాడతాం, ఇసుక మీద మాట్లాడతాం. వాళ్ళు చేసే తప్పు ప్రతిదీ కూడా నేను ఎత్తి చూపుతాను, ప్రజల గలం నేను వినిపిస్తాను. అదే రకంగా మంచి చేస్తే ప్రజల తరపున అభినందిస్తాం, రెండూ ఉంటాయి. రైట్. ఇప్పుడు కీలకంగా చూసుకుంటే ప్రజలలో ఒకటే ప్రశ్న, పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తికి చాలామంది అభిమానులు ఉన్నారు. కేవలం ఒక నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం కదా, అటు పెద్దాపురం కావచ్చు, ప్రతిపాడు కావచ్చు, ఎక్కడైనా చూసుకుంటే ప్రధానమైన మాట ఏంటంటే పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఆ రోజు ఈ పార్టీలో, అదే మీరు గత పార్టీలో చేసేవారు కదా, జనసేన పార్టీలో ఉండేవారు కదా, ఆ రోజు దేనికి పక్కకి ఒత్తికెళ్ళారనే ప్రశ్న ఒకటి ఉండిపోయింది. అది మా ఎన్ఎస్టీవీ ద్వారా మీరు ప్రజలకు తెలియజెప్పాలి. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎన్ఎస్టీవీ ద్వారా వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మంచి ప్రశ్న అడిగారు తమ్ముడు శివాజీ గారు. అంటే నేను
ఆగిపోకుండా ఉండాల్సింది. సూర్యచంద్ర ఇండిపెండెంట్గా పోటీ చేసి చాలా పొరపాటు చేశాడు. అసలు జనసేన పార్టీలోనే ఉంటే ఏదో మంచి జరుగును, మంచి పదవి వచ్చును అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ నాకు ఆత్మగౌరవం చంపుకొని ఉండడం అనేది నాకు ఇష్టం ఉండదు. ప్రతి మనిషికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. వాళ్ళు కొట్టింది నా ఆత్మగౌరవం మీద కొట్టారు. నా చాలా అంటే బాధ ఏంటంటే సీట్ ఇవ్వకపోవడం కాదు, సీట్ ఇవ్వకపోవడం తప్పు కాదు, పదే పదే చెప్తున్నాను నేను. సీటు నాకు రాలేదని కాదు, వారికి మాకు చాలా గొడవలు జరిగాయి, తోపుల్లాట జరిగాయి, చాలా అనకూడని తప్పుడు మాటలు మాట్లాడారు. ఒక కూటమి రెండు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసిమెలిసి ఉన్నప్పుడు పెద్ద అయినా మేము కూడా కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి. అటువంటిది కావాలని వాళ్ళు ఎన్నో మాటలన్నారు, ఎన్నో తప్పుడు ప్రచారం చేశారు. ఒక వేదిక మీద నన్ను తొయ్యడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ కూడా పార్టీకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. నేను మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది బాగానే, మమ్మల్ని ఇద్దరిని కలపండి, మాకు నియోజకవర్గంలో మాకు కూడా తిరిగే వ్యక్తిని కొట్టారు, ఇదేంటి ఇలాంటి చేశారని చెప్పంటే నన్ను కూడా తొయ్యడం జరిగింది. మాకు గ్యాప్ వచ్చింది, గ్యాప్ను సవరించండి, తప్పు అయింది ఉంటే ఆయన మందలించండి, నా తప్పు ఉంటే నన్ను మందలించండి, మందలించి మమ్మల్ని ఇద్దరిని సరిచేసిన తర్వాత సీటు నెహ్రూ గారికి ఇచ్చినా పర్లేదు, నాకు ఇచ్చినా పర్వాలేదు అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారికే నేను చెప్పాను. సీటు ప్రకటించే నెల రోజుల ముందు కాకినాడ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి ఇంట్లో. మరి చెప్పినప్పుడు కనీసం ఇద్దరిని కూర్చోబెట్టి చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు చేయాలని కాదు. ఇది సమన్వయ కమిటీ ఉంది, రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీని కూర్చోబెట్టి నెహ్రూ గారు 7 సంవత్సరాల నుంచి భార్యాభర్త తిరుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చి గౌరవం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మీరు చెప్పలేరా పార్టీ? సూర్యచంద్ర నువ్వు తొందరపడొద్దు, నీ తండ్రి లాంటి వయసు, నువ్వు తొందరపడొద్దు అని నన్ను మందలించవచ్చు. ఇద్దరిని కలిపిన తర్వాత సీటు ఆయనకి ఇచ్చినా పర్లేదు, నాకు ఇచ్చినా పర్వాలేదు నేనే చెప్పినప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. చేయాల్సిన అవసరం పార్టీ మీద ఉంది, ప్రయత్నం చేయలేదు. సీట్ వచ్చింది, సీట్ వచ్చిన వ్యక్తి ఏం చేయాలండి? ఇదే నువ్వు బాధపడి, ఎప్పుడు ఫిబ్రవరి 22 వచ్చింది సీటు, మేము సారాయణపేటలో ఉన్నాం, నాకు బాధ అనిపించింది. సరే పొత్తు ధర్మం ప్రకారంగా నాకు సీట్ ఇస్తే చేయను అన్నారు మీరు జగన్మోహన్ పరిణయ ఫంక్షన్ హాల్లో. ఈరోజు పొత్తులో మీకు సీట్ వచ్చింది కాబట్టి మీకు నేను చేస్తాను, సైకిల్ గుర్తుకు ఓట్లు వేయండి అని చెప్పి ప్రజలందరికీ చెప్పి ప్రెస్ మీట్లో అదే రకంగా సామాన్యుడు రబ్బర్ చెప్పులు వేసుకుని కూడా అసెంబ్లీకి వెళ్ళాలని ఆశపడవద్దు అని చెప్పాను. 2 మాటలు చెప్పాను నేను. చెప్పి నా బాధ తట్టుకోలేక ఆవేదనతో 40 కిలోమీటర్ల సోమరాయనపేట నుంచి గోకవరం మండలం అచ్యుతాపురం వరకు నడుచుకుంటూ వెళ్ళాను. సీట్ వచ్చిన వ్యక్తి ఏం చేయాలండి? సూర్యచంద్ర నువ్వు బాధపడడం ఏంటని చెప్పేసి కారు వేసుకొచ్చి నువ్వు బాధపడ్డం నువ్వేటి నేనేటని చెప్పేసి ఆయన సరే చెప్పాల్సిన బాధ్యత ఉండాలి, లేకపోతే ఎవరినో పంపించాలి కదా. ఏ తప్పేముంది దీంట్లో? 20 సంవత్సరాల పాటు 1994 సంవత్సరం నుంచి మొన్న 2019 ఎమ్మెల్యే ఎన్నికల వరకు నా కుటుంబం, మా మావయ్య గారి కుటుంబం, మా తాతల కుటుంబం అంతా కూడా మీకే కదా చేస్తా, మిమ్మల్నే కదా భుజాల మీద ఎక్కించుకుని మోసాం మేము. ఎందుకు మీరు కనీసం మీకు సీట్ వచ్చిన తర్వాత కనీసం మాట్లాడలేదు? మీకు అవసరం లేదు, నేను పార్టీకి అవసరం లేదు. పార్టీ అయినా సరే సూర్యచంద్ర నిన్ను ఆయన తిడతాయేంటి, తోస్తాయేంటి, వాళ్ళు మీకు మేమున్నాం, ఇన్ని సంవత్సరాలు రాత్రి పగలు తిరిగావు, నీకు అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఓకే. సీట్ వచ్చిన వ్యక్తి నిర్లక్ష్యంగా ఉన్నారు, పార్టీ కూడా నిర్లక్ష్యంగా ఉండి మీ అవసరం లేదని చెప్పేసి అంటే మీ అవసరం లేదని చెప్పేసి అన్నా సరే చిత్తం బత్తం బాబు మీరు వద్దన్నా సరే మీకే చేస్తానని చెప్పేసి ఈయన చేసి, మీరు వద్దన్నా సరే మీకు కూడా ఉంటామని చెప్పేసి వాళ్ళు చేసి బతిమాలాల్సిన అవసరం పాటశెట్టి సూర్యచంద్రకి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా లొంగి మణిగి చిత్తం బత్తం అనే సమస్య లేదు. నాకు ఓపుకున్నంత వరకు నేను పోరాడతాను, ప్రజాగలం వినిపిస్తూనే ఉంటాను. నేను ఎమ్మెల్యే అవ్వాలన్నది ఏం లేదు, ఎమ్మెల్యే ఇవ్వాలి కాబట్టి రేపు అవుతాం, లేకపోతే ఎల్లుండి అవుతాం, లేకపోతే అవ్వకపోవచ్చు. ఎమ్మెల్యే అవుతేనే సమస్యల మీద అవ్వచ్చా? ఎమ్మెల్యే అయితే కొంచెం ఎక్కువ చేయొచ్చు, ఎమ్మెల్యే కాకపోతే తక్కువ చేస్తాం. ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఎన్నో గలం ఇస్తున్నాం. ఇప్పుడు మొన్న ఉంది ఇక్కడ ఒక గ్రామంలో ఒక విపరీతంగా మద్యానికి అలవాటు పడిపోయినాడు, అతనికి న్యాయం చేయాలి, అటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, ప్రతి మండల కేంద్రంలోని రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గలం విప్పాం. ఇక్కడ సింహాద్రిపురం గ్రామంలో మంచానికే పరిమితం అయ్యాడు 10 సంవత్సరాల నుంచి. ఎందుకు ఇలా చేస్తున్నారు? రేపు ఏప్రిల్ 7వ తేదీ సోమవారం ఏప్రిల్ 7వ తేదీకి ఇతనికి పెన్షన్ రాకపోతే అతనితో పాటు అక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి డైరెక్ట్ గవర్నమెంట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే భయపడే సమస్య లేదు. భయపడ్డం దేనికి భయపడ్డం? దమ్ము ధైర్యం కలేజా ఉన్న వ్యక్తి పాటశెట్టి సూర్యచంద్ర. ఎవరికి భయపడే పని లేదు. పదవి ఉండాలా? దేనికి పదవి? పదవి లేకపోతే పని చేయలేమా? పదవి ఉంటేనే అక్కడ గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో జనసేన పార్టీలో ఉన్నాం, అప్పుడు పదవి లేదే. అక్కడ హైటెన్షన్ విద్యుత్ లైన్ మార్చాం. 8 రోజులు అమర నిరాహార దీక్ష చేసి హైటెన్షన్ లైన్ మార్చాం. ఎలా మార్చాం? పదవి ఉందా? నాకు పదవి ఉన్న వాళ్ళు రాలేదు.
నియోజకవర్గ ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు గెలిచిన వ్యక్తి అక్కడ చేయలేకపోయారు. పాటంశెట్టి సూర్యచంద్రకి పదవి లేకుండానే అక్కడ గడగడలాడించి అధికారులందరినీ అక్కడ పరిగెట్టుకుని వచ్చి వేసిన స్తంభాలు మొత్తం నేలలోకి భూమిలోకి తీయించి అక్కడ ఎలక్ట్రికల్ లైన్ మార్పించిన ఘనత పాటంశెట్టి సూర్యచంద్రది. పదవి అక్కర్లేదు. ఇక్కడ వెంగంపురం గ్రామంలో ఉపాధి కూలీల్ని నిర్దాక్షిణ్యంగా పనివ్వని చెప్పేసి గెంటేశారు. 8 రోజులు అక్కడ అమరనిరాహార దీక్ష చేశాం. అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి గలం విప్పాం. 15 మందిని సస్పెండ్ చేశారు. అక్కడ న్యాయం జరగడానికి ప్రయత్నం చేశాం. అంటే దమ్ము ధైర్యం నాకు ఉందండి. నాకు పదవి ఉండాలండి. పదవి ఉంటే ఎక్కువ చేస్తాం, పదవి లేకపోతే తక్కువ చేస్తాం. నష్టమేది దీంట్లో. పదవి లేదు, సూర్యచంద్ర ఏదో పెద్ద పదవిలో కూర్చున్నాను లేకపోతే ఏదో చేసేసి అంటారు. ఏమి ఇచ్చేస్తారు? ఇప్పుడు ఉంది అక్కడ వర్మ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎమ్మెల్సీ ఇస్తామని. ఆయనకే లేదు. ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి నాలంటూ న్యాయం చేసేస్తారా? అస్సలు సమస్యలు ఏదో ఇచ్చేసిన అని చెప్పేసి అనడం అన్నది తప్పండి. ఇచ్చేసిన అనడానికి జనసేన పార్టీలో నేను ఎన్నో కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, మొక్కల పంపిణీ అవి ఇవి ఎన్నో చేసాం 5 సంవత్సరాలు. అప్పుడే ఏ రకంగానూ శభాష్ సూర్యచంద్ర అన్న మాట లేదు. ఇప్పుడు అంటారా? అసలు దానికి ఇప్పుడు అంటారన్నది నాకు ఆశ లేదు, ఆ రకమైన ఆలోచన లేదు. సరే, ఇంకొకటి ఇవన్నీ పక్కన పెట్టుకుంటే గతం గతహ అంటారు కదా పెద్దలు, అదే విధంగా సరే ఇదంతా అయిపోయింది, ఏముందిలే సూర్యచంద్ర, నువ్వు నాకు నా తోడుండు, నాతో ఉండని మీకు ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీతో అంటే మీరు వెళ్ళే మీ ఉద్దేశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా అనరు. ఎందుకంటే ఆయన ఆలోచనలు, ఆశయాలు నాకు చాలా ఇష్టం. ఆయన ఆలోచనలు అన్నీ కూడా ఎక్కువ నాలో ఉన్నాయి. ఆయన ఆలోచనలు కానీ, ఆశయాలు కానీ, జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ అన్నీ నాలో ఉన్నాయి. అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాకపోతే ఏంటంటే దీంట్లో వచ్చిన చిన్న చిక్కుముడి ఏంటంటే పాటంశెట్టి సూర్యచంద్ర మాట వినడు అనేది అందరికీ తెలుసు. నేను మాట వింటాను. ఎవరి మాట వింటాను? అక్కడ న్యాయం జరుగుద్దంటే నేను మాట వింటాను. అక్కడ న్యాయం జరగదు, మనం స్లో అవ్వాలి అని అంటే నేను మాట విన్నాను. అలా ఏంటంటే కొన్ని సందర్భాలు జరిగాయి. అంటే లేదు నువ్వు ఆగు అంటే ఆగిపోయి, లేగు తిరుగు అంటే తిరిగేవాడు పార్టీలకు ఇష్టం ఉంటుంది. ఇక్కడ జనసేన పార్టీకనే కాదు, ఏ రాజకీయ పార్టీ కన్నా. నేనేంటంటే ఒక సమస్య ఉందంటే సమస్య మీద గట్టిగా పట్టుకుంటాను, పోరాటం చేస్తాను. నేను వెనకడుగు వేయను. నేను దాని మీద కొన్ని రాజకీయ పార్టీలకి నచ్చదు. దాని మీద అంటే పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్తామా వెళ్ళమా అనేది అది అంటే నేనైతే ఇప్పటికైతే ఏ రాజకీయ పార్టీలోని లేను. ప్రస్తుతం న్యూట్రల్గానే ఉన్నాను. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళాలన్నా సరే మొన్న జరిగిన ఎఫెక్ట్తో నాకు అసలు రాజకీయ పార్టీలు అంటేనే ఒక రకమైన బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది నాకు. ఎందుకంటే సీట్ ఇవ్వలేదని కాదు, కనీసం తమ్ముడు నీకు నేను ఉన్నాను అనే మాట రానందుకు నాకు చాలా ఇప్పటికీ మనోవేదనగానే ఉంది నాకు. అది ఇప్పుడు పిలిచేస్తే వెళ్ళిపోయి దేనికి అంత వెళ్ళిపోవడం అన్నది అనిపిస్తుంది నాకు. అంటే వెళ్ళిపోయి ఏం చేస్తాం? వెళ్ళిపోయి నిజంగా వెళ్తామండి. వెళ్తే ఏం చేస్తారు? ఏదో ఒకటి ఇస్తారు, పోస్ట్ ఇస్తే ఏదో ఇక్కడ ఏదో అక్రమంగా ఇసుక విపరీతంగా దూలేస్తూ ఉంటారు. ఏలేరులో మిషన్లు పెట్టేసి పెద్ద పోగులేసి కొండలు వేసి పెద్ద లారీలతో ఇసుక దూలేస్తూ ఉంటారు ఎమ్మెల్యే గారు మనుషులు ఎవరో. నేను జనసేన పార్టీలోకి వెళ్ళాను అనుకోండి, దాని మీద గట్టిగా మాట్లాడతాను నేను. లేకపోతే ఇక్కడ ఎక్కడో దిక్కిన ఏ ఇరుపక్క అవతల మావిడాళ్ళలోనో విపరీతంగా మట్టి తోలేస్తూ ఉంటారు రాత్రి పగలోనే, అక్రమ మైనింగ్ మట్టి. ఇది ఇలా చేస్తున్నారు తప్పని నేను గట్టిగా మాట్లాడతాను వెళ్ళిన తర్వాత. అప్పుడు ఏం చెప్తారు? కూటమిలో ఉన్నాం మనం, వాళ్ళు ఏం చేసినా మనం మాట్లాడకూడదని చెప్పంటే నాకు గొంతు ఆగదు. నేను మాట్లాడతాను, ప్రతిఘటిస్తాను. అప్పుడు పార్టీలో ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం పనిచేయట్లేదు. అదే రకంగా ఈ మన ఏలేరు ఆధునీకరణ చేయక అతివృష్టి అనావృష్టి, అంటే అతివృష్టి ఎక్కువ వర్షాలు వచ్చేస్తే ముంపుకు గురైపోతాయి ఏలేరు మీద ఉన్నాయని. అనావృష్టి వస్తే ఈ మెరక ప్రాంతం అంతా ఎండిపోద్ది. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా జగ్గంపేట నియోజకవర్గంలో సగం ప్రాంతానికి నష్టం జరిగే పరిస్థితి. ఈ పరిస్థితులు ఉండకూడదు. అతివృష్టి వచ్చినా వర్షాల్లో మునిగిపోకూడదు పొలాలు, అనావృష్టి వచ్చినా వర్షం లేక ఎండిపోకూడదు పంటలు అనే రకంగా రైతాంగం అందరికీ కూడా ప్రతి ఎకరాకి 2 పంటలు పండేయడానికి నీరు ఇవ్వాలన్న తపన నాది. ఆ రకమైన కార్యక్రమం ఇప్పుడు చేస్తానన్నారు నాయకులు. ఇప్పుడు నాయకులు సాగునీరు, తాగునీరు, విద్య, ఉపాధి, వైద్యం అని చెప్పేసి అన్నారు. ఏది కూడా పూర్తిగా జరగని పరిస్థితి. దగ్గర 10 నెలలు అయిపోతూ ఉంది.
10 నెలల్లోని ఎక్కడా ఏమి పూర్తి స్థాయిలో అభివృద్ధి లేదు. ఎక్కడ కొన్ని అక్కడక్కడ ఎలా సిమెంట్ ఉందంటారు రోడ్లు అంటే ఇప్పుడు రోడ్లు కానీ వీరు చేసే రోడ్లు జరుగుతూ ఉన్నాయి. కొన్ని రోడ్లు అయితే మాత్రం బాగానే వేస్తున్నారు. కానీ ఒక్క రోడ్లు వేసేసినంతట్లో అభివృద్ధి జరగదు. ఇప్పుడు నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులు, ఇప్పుడు మలవరం ఎత్తిపోతల పథకం ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు అక్కడ శంకుస్థాపన చేయడం, అక్కడ ఏదో పునాది తవ్వారు, పైపులు తెచ్చేశారు. ఇప్పటికి ఇంకా గత ప్రభుత్వంలో చేయలేదు. ఇప్పుడు 10 నెలలు అవుతున్నా సరే అక్కడ మలవరం ఎత్తిపోతల పథకానికి ఇప్పుడు నిధులు మంజూరు కాలేదు, దాని ఆలోచన లేదు. అదే రకంగా ఇక్కడ తాళ్ళూరు పుష్కర పంప్ హౌస్కి నిధులు లేవు. అదే రకంగా ఇక్కడ నరేంద్రపట్నం దగ్గర ఏలేరు నుంచి అక్కడ స్కీమ్ పెట్టాలి, లిఫ్ట్ స్కీమ్ పెట్టి అక్కడ చాలా గ్రామాలకి నరేంద్రపట్నం నుంచి స్కీమింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు, అది లేదు. మళ్ళీ ఇక్కడ గండేపల్లి మండలంలో కూడా పుష్కర్ నుంచి ఎక్స్ట్రా పంప్ హౌస్ పెట్టి నీరు ఇస్తామన్నారు, దానికి లేదు. అదే రకంగా ఏలేరు ఆధునీకరణ లేదు. జగ్గంపేటలో పాలిటెక్నిక్ కళాశాల పెడతామని చెప్పి అన్నారు, అది ఇంకా లేదు. అదే రకంగా మన కిర్లంపూడికి డిగ్రీ కాలేజ్ అన్నారు, ఇంకా లేదు. గోకవరం డిగ్రీ కాలేజ్ అన్నారు, లేదు. గండేపల్లి మండలంలో ఇంటర్మీడియట్ కాలేజ్ అన్నారు, అది లేదు. అంటే చెప్పిన మాటలకి జరిగే పనులకి సంబంధం లేదు. ఇంకా చాలా చాలా చెప్తా ఉన్నారు, ఏదో కార్పొరేటెడ్ వైద్యం అంటారు, అదంటారు, ఇదంటారు. ఎక్కడా కూడా మాటలకి పనికి సంబంధం లేదు. అదే రకంగా ఇంకా సూపర్ 6 అవ్వచ్చు, 150 రకాల హామీలు అన్నారు, అవి కూడా ఏమీ చేయని పరిస్థితి. అంటే ప్రభుత్వం మీద ప్రజలకి వ్యతిరేకత స్టార్ట్ అయింది. అంటే ఏ ప్రభుత్వం కూడా వెంటనే చేయలేరు, అది మనకు తెలుసు. అది కానీ అక్కడక్కడ కొన్ని రోడ్లు తప్పించి మిగతా పనులు ఏమీ చేయలేని పరిస్థితి. మరి విజన్ 2047 మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 2047కి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆనందంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది సాధించాలంటే ఖచ్చితంగా ఎన్నో మరి ప్రక్షాళన జరగాలి. ఒక సామాజిక ఉద్యమం కింద చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తే మంచి జరుగుద్ది. మరి లేదు అన్ని రాజకీయ పార్టీల్లాగే ఈ స్వలాభం చూసుకోవాలి, దోపిడీ చేయాలి, అవినీతి విపరీతంగా చేయాలంటే అది ఎప్పటికీ మార్పు చెందదు. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఒకానొక టైంలో మీరు ఇటు జనసేనలో ఉన్నప్పుడు జ్యోతుల నెహ్రూ గారు ఏదైతే టీడీపీ పార్టీలో ఉన్నారో వారు అటు ఉన్నప్పుడు ఈ పొత్తు ధర్మం అనేది ఒకటి పెట్టారు. ఒక వాగ్వాదం అయితే జరిగింది పరిణయ ఫంక్షన్ హాల్ అనే వేదిక మీద. అసలు ఏంటి దానికి గల కారణం ఏంటి అంటే గోకవరం మండలంలో ఒక విలేజ్లో మా కూడా తిరిగే కార్యకర్తని అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొడవ జరిగింది. అక్కడ తప్పు ఎవరిది అనేది నాకు తెలియదు. అంటే జనసేన కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తకి గొడవ జరిగింది. ఆ గొడవలో నాతో పాటు ఉండే కార్యకర్తకి కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి మేము జ్యోతుల నెహ్రూ గారికి ఫోన్ చేయడం జరిగింది. సార్ మీ మనిషి మా వాడిని కాలు దెబ్బలు తగిలి, దయచేసి మీరు మాట్లాడి సమస్య పరిష్కారం చేయండి అన్నాం. వారు హైదరాబాద్లో ఉన్నా అన్నారు, 2 రోజుల తర్వాత వస్తా అన్నారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్పి అన్నారు. నేనేమన్నానంటే కనీసం వెళ్ళి పరామర్శ చేద్దామండి, మాకు కూడా తిరిగి క్యాడర్ అందరూ కూడా అసలు సీట్ ఇంకా ఎవరికి వస్తుందో తెలియదు, ఇప్పుడే కాల్ ఇరగొడుతున్నారని చెప్పేసి ఆందోళన పడుతున్నారు. ఒకసారి మీరు వచ్చి పలకరించండి సార్, సరిపోద్ది, క్లోజ్ అయిపోద్ది అని చెప్పంటే వారు రాలేదు. నా మనుషులు రావద్దు అంటున్నారు. నీ మనుషులు నీకు ఎంత ఇంపార్టెంట్, నా మనుషులు నాకు అంత ఇంపార్టెంట్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత రోజు జగ్గంపేటలో మీటింగు, మా కూడా ఉన్న కార్యకర్తలందరూ బయట వేయించడం జరిగింది. బయట వేయించి మేము కావాలా నీకు వాళ్ళు కావాలంటే ఇదేంటి మీరు తర్వాతే కదా అని చెప్పేసి నేను కూర్చోవడం జరిగింది. తర్వాత నెహ్రూ గారు వచ్చారు. నెహ్రూ గారు వచ్చి లోపలికి రండి అని చెప్పి అన్నారు. కార్యకర్తలందరూ అడిగారు ఈ సమస్య పరిష్కారం చేయాలని. నెహ్రూ గారు ఏంటి ఇంత జనంలో అవ్వదు కదా అన్నారు. తర్వాత మళ్ళీ నెహ్రూ గారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గోకవరం మండలం కామరాజుపేట భరత్ గారని, తర్వాత కిర్లంపూడి మండలం రామచంద్రపురం నాయకుడు కంచుమర్తి రావు గారు, వీళ్ళిద్దరూ వచ్చి ఎందుకు ఏదో రకంగా పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది కదా, పోనీ లోపల కూర్చొని మాట్లాడదాం ఆ గదిలో అని చెప్పేసి అంటే, సరే ఆ గదిలో కూర్చోబెట్టి ఆ కాలు ఎరగొట్టిన అబ్బాయిని, ఇరిగిపోయిన అబ్బాయిని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించండి, మేము ఇక్కడ అందరికీ నచ్చ చెప్పుకుంటాం అని చెప్పేసి అంటే, సరే నెహ్రూ గారితో మీరు మాట్లాడండి, ఆయన తీసుకురామంటే వద్దాం, మాట్లాడాలి ముందు అందరిలోని అక్కలతో విడిగా మాట్లాడండి, అందరిలోని కొంచెం ఒక అపోహ ఉంది కదా పోద్దని చెప్పంటే, వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చి నెహ్రూ గారు తీసుకురమ్మంటున్నారంటే రమ్మంటున్నారు మిమ్మల్ని అందరినీ అన్నారు. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేటప్పటికి నేను స్టేజ్ ఎక్తులోకి నవీన్ గారు కొంచెం తొయ్యడానికి ప్రయత్నం చేయడం ఇదంతా చేసేటప్పటికి మా జన సైనికులందరూ కొంచెం ఆవేశం పడడం, తెలుగుదేశం నాయకులు జన సైనికుల మధ్యలో తోపులాట జరిగింది. తోపులాట జరిగినప్పుడు ఏం చేయాలండి, పెద్ద ఆయన ఏం చేయాలి, సరే ఈ వాళ్ళకి మీరు కంగారు పడకండి అని అవసరమైతే సభ వాయిదా వేసేయాలి.
లేదు ఇంక ఇవాళ క్లోజ్ చేసేద్దాం, ఎవరికాల్లో ఇంటికి వెళ్ళిపోండి, ఇంక మనలో మనం కలుసుకుందాం, మళ్ళీ ఒక సామరస్యపూర్వకమైన పరిస్థితుల్లో కలుసుకుందాం మళ్ళీని 2 రోజులు 3 రోజుల తర్వాత అని చెప్పేసి సభను క్లోజ్ చేసేయాలి. అలా చేయకుండా ఆయన ఏం చేశారు, అంత పెద్ద ఆయన పాటశెట్టి సూర్యచంద్రకి సీట్ ఇస్తే నేను చెయ్యను కాక చెయ్యను అంటే అది పొత్తు ధర్మం ఎక్కడుంది? వాళ్ళిద్దరూ కలుసుకున్నారు, పొత్తు ధర్మం ఎక్కడుంది? పొత్తు ధర్మం అంటే ఏంటి? అదే అంతా కలిపి ఉండటం వలన పొత్తు ధర్మం. పాటశెట్టి సూర్యచంద్రకి సీట్ ఇస్తే నేను చేయను కాక చేయను అని చెప్పేసి అన్నారు కదా, అది పొత్తు ధర్మం. తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, 2019లో జనసేన పార్టీకి 3 పేర్లు వచ్చాయి, ఆ 3 పేర్లలోని ఏ పేరో మాకు అర్థం కావట్లేదు, జ్యోతుల్ నెహ్రూ గారు మీరు చెప్పండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు జ్యోతుల్ నెహ్రూ గారిని అడిగారట. అడిగితే పాటశెట్టి సూర్యచంద్ర పేరు నేనే టిక్ ఎట్టాను, అందుకే నీకు సీట్ వచ్చిందని చెప్పేసి వేలాది మంది మీటింగ్లో పన్నే ఫంక్షన్లో ఆయన డైరెక్ట్గా మాట్లాడారు. ఆయన ఆ మాట మాట్లాడచ్చా అంటే ఇవన్నీ మాట్లాడకూడని మాటలు ఆయన ఎన్నో మాట్లాడారు, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ధర్మం, పొత్తు ధర్మం అనేది వాళ్ళు లేదు, పొత్తు ధర్మం అనేది. ఇంకా అప్పుడు గొడవ స్టార్ట్ అయింది. మేము తిరగబడలేక కాదు, మేము తలదించుకుని బయటకు వచ్చాం, వాళ్ళు మీటింగ్ జరుపుకున్నారు, మేము బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు, మా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. ఇద్దరిని కలపాల్సిన బాధ్యత 2 పార్టీల మీద ఉంది. ఇప్పుడు ఆయన ఆవేశం కొలిది ఏదో అన్నారు, ఒకవేళ నేను తప్పు చేశాను, ఆయన తప్పు చేశాను అన్నది పక్కన పెట్టేయండి. 2 పార్టీలకి సంబంధించి ఆ పార్టీ నుంచి 4, ఈ పార్టీ నుంచి 4 సమన్వయ కమిటీ ఉంది కదా, దేనికేసారి సమన్వయ కమిటీ 2 పార్టీలోనే? సమన్వయ కమిటీ ఏం చేయాలి, ఇద్దరిని కూర్చోబెట్టి ఏమండి పెద్దవారు మీరు తొందరపడొద్దని ఆయన చెప్పాలి, సూర్యచంద్ర నువ్వేది చిన్నోడు, నువ్వు ఆయన మాట వినాలి, పెద్ద ఆయన కదా, ఆయన గౌరవాలని నన్ను మందలించాలి, కలపాలి కదండి. ఏమైంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదంతా ఏమవుద్దంటే గాడిదగుడ్డు ఆయన నేను ఎమ్మెల్యే అయిపోయాను, ఇవాళ అడిగేది పోయాడని అనుకుంటారు. ఇవాళ అయిపోయినట్టుండడు, ఓడిపోయినట్టు బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. ఎక్కడ రాజకీయంలో అలా ఏం ఉండిపోదు. కాబట్టి ఏంటంటే జరిగినవన్నీ భగవంతుడికి తెలుసు, వారికి తెలుసు, నాకు తెలుసు, చూసిన ప్రజలకి తెలుసు. నేనేదో ఓడిపోయి నేనేం పాడైపోను, గెలిచేసి మీరేదో ఉద్ధరించేసేది ఉండదు. కాకపోతే నీతి, నిజాయితీ, న్యాయం అనేది ఉంటుంది, ధర్మం ఉంటుంది. ధర్మాన్ని మీరు వదిలేశారు, పొత్తు ధర్మాన్ని వదిలేశారు, మీరు వదిలేశారు, పార్టీలు వదిలేసాయి. అందుకని రాజకీయ పార్టీలు అంటే నాకు ఒక రకమైన ఇబ్బందిగా ఉంది. కార్యకర్తలు అందరూ చెప్తున్నారు ఇండిపెండెంట్గా ఉండి మనం ఎంతకాలం ఇబ్బంది పడతామని చెప్పి అంటున్నారు. కానీ నాకు పోరాటం ఇష్టం, యుద్ధం చేయడం ఇష్టం, యుద్ధంలో నుంచి పారిపోవడం నాకు ఇష్టం కాదు, పోరాటం. పాటంశెట్టి సూర్యచంద్ర అంటే ఒక పోరాట యోధుడు. ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాను, యుద్ధం చేస్తూనే ఉంటాను. గెలుపో ఓటమో, యుద్ధం మాత్రం ఆగదు, గెలుపో ఓటమో. అంతేగాని లొంగిపోవడం, సరెండర్ అయిపోవడం అసలు సమస్య లేదు. రైట్ సూర్యచంద్ర గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదములు. ఏదైనా చెప్పదలుచుకుంటే ఎన్ఎస్టీవీ ద్వారా మన నియోజకవర్గానికి కానీ ప్రజానికి కానీ చెప్పండి. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ముఖ్యంగా శివాజీ గారికి, కెమెరామెన్ గారికి, అదే రకంగా ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే మీ ఎన్ఎస్టీవీ ద్వారా మా యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నందుకు గాను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు, మీ పాటంశెట్టి సూర్యచంద్ర గెలవలేదు, ఓడిపోయాడు, ఏమీ చెయ్యలేడేమో అనుకోవద్దు. మీకు జరగాల్సిన, ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కానీ మీకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే, నాకు పదం ఉన్నా లేకపోయినా తప్పకుండా మీ వంతు నేను పోరాటం చేస్తాను, మీ గళాన్ని నా గళంగా వినిపిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే నాకు తెలియజేయండి. తప్పకుండా నేను మీకు మంచి చేయడానికి, మీ సమస్య పరిష్కారం చేయడానికి నిత్యం అందుబాటులో ఉంటాను, మీకోసం పోరాడతానని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వంకి నేను తెలియజేసేది, దయచేసి అవినీతి అనేది లేకుండా మంచి ప్రజలకు సుపరిపాలన అందివ్వండి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047కి 100% మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవ్వాలి, ఆరోగ్యాంధ్రప్రదేశ్ అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో పరితపిస్తూ ఉన్నారు. దానికి గాను మరి రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాలి. రాజకీయ నాయకులకి, ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు మనం ఏ రకంగా సహకరించవచ్చు అని చెప్పేసి ప్రజలు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలో కూడా మరి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. తడి చెత్త, పొడి చెత్త పట్టుకెళ్ళడానికి రిక్షాలు ప్రతిరోజు కూడా వస్తాయి. రాకపోతే మన ఇంట్లో ఉన్న చెత్త కానీ, మన వీధిలో ఉన్న చెత్త కానీ
చెత్తను తరలించడానికి రిక్షాలు కానీ ట్రాక్టర్లు కానీ రాకపోతే మీ పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా మీరు సంతకం పెట్టివ్వండి. ఖచ్చితంగా అక్కడ న్యాయం జరుగుద్ది. ఖచ్చితంగా ప్రతిరోజు చెత్త బండి రావాల్సిందే, చెత్త తీసుకెళ్లాల్సిందే. ఆ రకంగా చేయకపోతే పంచాయతీ కార్యదర్శి తెలియజేయండి. వాళ్ళు స్పందించకపోతే నాకు ఫోన్ చేయండి, మీ తరపున నేను మాట్లాడతాను. అదే రకంగా మరి వీధి లైట్లు ఉన్నాయి, చాలా గ్రామాల్లో చూస్తూ ఉన్నాం, పగల లైట్లు వెలుగుతూ ఉంటాయి. మనం కంప్లైంట్ చేయాలి, ఫిర్యాదు చేయాలి. పగల కరెంటు లైట్లు వెలుగుతూ ఉంటే మన ఇంట్లో మనం పగల లైట్ వేసుకుంటాం మనం, ఎందుకంటే కరెంట్ బిల్లు ఎక్కువైపోద్దని. అదే రకంగా ఊళ్ళో పగల లైట్లు వెలుగుతూ ఉంటాయి, అది మనం ప్రశ్నించాలి గ్రామంలో యువత. అదే రకంగా మరి కుళాయిలు ఉంటాయి, కొన్ని కుళాయిలకి చాలామంది మెరక మీద ఉన్న వాళ్ళకి నీళ్ళు రావు, పళ్ళలో ఉన్న వాళ్ళకి నీళ్ళు పోతాయి. అంటే మనం కార్కుల్ సిస్టమ్ పెట్టుకోవాలి. అదే రకంగా మద్యపానం, సారా, బ్రాందీ, చుట్ట, బీడీ, సిగరెట్, పాన్ పరాగులకి దూరంగా ఉండాలి. అదే రకంగా తల్లి బిడ్డ మరణాలు లేకుండా, బాల్య వివాహాలు లేకుండా చేయాలి. బడియుడి పిల్లలందరినీ బడికి పంపించాలి. అదే రకంగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతిదీ కూడా మన వంతు మనం సహకారం చేయాలి. ఇది మన ప్రభుత్వం, మన బాధ్యత అనే విధంగా మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఎక్కడ సమస్య ఉన్నా సరే ప్రశ్నించండి. అదే రకంగా ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకంలో కూడా చాలా గ్రామాల్లో అవినీతి విపరీతంగా జరుగుతూ ఉంది. పనిలోకి వెళ్ళే వాళ్ళు 100 మంది ఉంటే దొంగ మస్తర్లు వేసేవాళ్ళు దగ్గర 200 మంది ఉంటున్నారు. అంటే రెట్టింపు పైన దొంగ మస్తర్లు వేస్తున్నారు. అదంతా ఆన్లైన్ అయిపోయింది. చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, అందులో ఆ సిస్టంలో తీసుకోండి, పంచాయతీలో లిస్ట్ తీసుకోండి. ఎవరైతే దొంగ మస్తర్లు వేసుకుని అవినీతి చేస్తున్నారో వాళ్ళ పేర్లు ఎండగట్టండి. ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ మాట్లాడాలి, ప్రశ్నించాలి. ఇప్పుడు ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వంలో మంచి జరగడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, మరి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, తప్పు చేస్తే మనం ప్రశ్నిద్దాం, తప్పుని మనం కడిగేద్దాం, తప్పుని మనం ఎత్తి చూపుదాం. అదే రకంగా మంచి చేస్తే అభినందిద్దామని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడు ఎల్లప్పుడూ మీతోనే మీ పాటంశెట్టి సూర్యచంద్ర.